ఇక్కడ సురేష్ గారు రీసెంట్ గా కూడా బొలిశెట్టి సత్య గారు కూడా పార్టీ నుంచి వెళ్ళినట్లుంది. అవునండి, అవును. ఆయన పంపించారో లేకపోతే ఆయన వెళ్ళాడేమో కానీ అట్లాగే కొంతమంది నాయకులు కూడా గతంలో పనిచేసిన మంచి మంచి నాయకులు కూడా జనసేన పార్టీకి దూరం జరుగుతున్నారు. కొంతమంది ప్రస్తుతానికి కొంతమంది దూరంగా ఉంటున్నారు. అంటే ఎవరి వ్యవహారం చేయడం వల్ల వాళ్ళు దూరంగా ఉంటున్నారు? పార్టీలోని కీలక వ్యక్తులా లేదా డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి వల్లనే వీళ్ళంతా దూరం అవుతున్నారా, దూరంగా ఉంటున్నారా? యాక్చువల్ గా పార్టీలో ఉన్న వ్యక్తిని ఎవరిని అనుకోవాల్సిన పని లేదండి. డైరెక్ట్ నేనైతే అంటే చాలా మంది అధినాయకుడిని పాయింట్అవుట్ చేయడానికి మాట్లాడటానికి ఒక భయపడటం, లేకపోతే పార్టీ కార్యకర్తలు ఏమైనా ఎదురుదాడి చేస్తారని ఏదైనా ఆలోచించడం, అలా భయపడి కొంచెం కామ్గా ఉంటారు. కానీ ఆయన అనలాగా కొంతమంది హరిప్రసాద్ గారినో లేకపోతే మనోహర్ గారినో అనడం జరుగుతుంది. ఏదన్నా ఒక పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడిని కాదని కింద వాళ్ళ పనిచేసే పరిస్థితి ముమ్మాటి 100% ఉండదండి. పార్టీ అధ్యక్షుడు ఏదైతే గైడ్ లైన్స్ వాళ్ళకి ఇస్తారో పార్టీ కింద పనిచేసే వాళ్ళకి, సో అధినాయకుడు అభిప్రాయానికి తగ్గట్టుగానే వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. సో ఇలాంటి కార్యక్రమంలోనే ఎవరన్నా పార్టీకి వద్దనుకుంటే వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేయడం, వాళ్ళంతటికి వాళ్ళు వెళ్ళిపోయేలా చేయడం, లేదు పార్టీలో నుంచి ఎదురు తిరుగుతున్నారంటే వాళ్ళని ఒక లెటర్ రిలీజ్ చేసి పార్టీ నుంచి బహిష్కరించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయండి. బొలిశెట్టి సత్యనారాయణ గారి విషయానికి వస్తే ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్, పర్యావరణం మీద కృషి చేసి లాంగ్ బ్యాక్ నుంచి కృషి చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకుని ఒక రోల్ ఇచ్చారు. కానీ ఆ రోల్కి తగ్గట్టు ఎప్పుడు వర్క్ ఇవ్వడం, ఆయనకి ఆ వర్క్ చేయించుకోవడం అలాంటిది ఏం లేదు. అలాగే రీసెంట్ గా ఆయన స్టేట్మెంట్లు కానీ పార్టీ నుంచి వచ్చిన స్టేట్మెంట్లు కానీ చూస్తే ఆయన ఇటు అమరావతి కానీ కాకినాడ దగ్గర మరాడోలు కానీ కొల్లేరు కానీ ఇలా అనేక సమస్యల మీద కేసులు వేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ హీరింగ్ జరుగుతూ ఇప్పుడు ప్రెజెంట్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఆయన కూడా అదే ప్రభుత్వంలో అదే ఒక పార్టీలో ఉన్నారు. సో ఇలాంటి క్రమంలో కొంచెం డిస్టర్బెన్స్ రావడం, సో ఆయన పార్టీకి అగెనెస్ట్ గా కొంచెం మాట్లాడటం, ఇలాంటి క్రమంలో ఇతనికి పార్టీకి సంబంధం లేదని ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగిందండి.